హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎస్బీఐలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ వివరాలు మనము ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. వీడియోని చూసిన వారు ఖచ్చితంగా లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక వీడియోలోకి వచ్చినట్టయితే డిగ్రీ క్వాలిఫికేషన్స్తో ఎస్బీఐలో ఇక్కడ మనకు ఉద్యోగాలు అంటే ఎస్బీఐ క్లర్క్స్కి సంబంధించి ఉద్యోగాలు రావడం జరిగింది. దాదాపు మొత్తం ఖాళీలు 6,589 పోస్టులు ఇక్కడ ఉండటం జరిగింది. వీటిలో హైదరాబాద్ సర్కిల్లో రెగ్యులర్కి సంబంధించి 250 పోస్ట్ ఖాళీలు, అదేవిధంగా బ్యాక్లాగ్ సంబంధించి 58 ఖాళీలు మనకు వేకెన్సీస్ చూపించడం జరుగుతుంది. అయితే వీటిని ఎస్బీఐ క్లర్క్స్ అని, అదేవిధంగా జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ అని పిలవడం జరుగుతుంది. మరి ఎస్బీఐ క్లర్క్స్కి సంబంధించిన డిగ్రీ క్వాలిఫికేషన్తో పోస్టులు అండి ఇవి. ఇక మరి హైదరాబాద్ సర్కిల్లో 250 + 58 దాదాపు 308 ఖాళీలు ఇక్కడ మనకు ఉండటం జరిగింది. ఇక వీటిని వివరాలు చూస్తే వీటి పే స్కేల్ చూసినట్టయితే 24,050 to 64,480 అంటే దాదాపు ఈ పోస్ట్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్ మనకు దాదాపు అప్రాక్సిమేట్లీ 46,000 శాలరీ వచ్చేందుకు అవకాశం ఎంతైనా ఉంది. ఇక క్వాలిఫికేషన్ చూసినట్టయితే 2025 డిసెంబర్ 31 నాటికి డిగ్రీ పాస్ అయి ఉండాలండి. ఈ ఇయర్ ఎండింగ్ వరకు అంటే 2025 డిసెంబర్ 31 నాటికి డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ 10th లేదా ఇంటర్లో లోకల్ లాంగ్వేజ్ చదివినట్టు సర్టిఫికెట్లో ఉండాలి. ఉదాహరణకు 10thలో మనకు లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం ఇక్కడ లోకల్ అంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది కాబట్టి మ్యాక్సిమము వారికి ఎలాంటి సమస్య ఉండదు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి. అదేవిధంగా ఇంటర్ కూడా సెకండ్ లాంగ్వేజ్ కొందరికి తెలుగు ఉంటుంది కాబట్టి మరి 10th ఇంగ్లీష్ మీడియం చదివినా, తెలుగు మీడియం చదివినా తెలుగు అనేది కంపల్సరీ 10th వరకు ఉంటుంది కాబట్టి 10thలో తెలుగు ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ 10th కానీ ఇంటర్ కానీ అందులో తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్, ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏంటి తెలుగు లేదా ఉర్దూ. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ లేని వారికి మరి ఆ లోకల్ లాంగ్వేజ్లో క్వాలిఫై టెస్ట్ ఉంటుంది, అది కూడా పాస్ కావాల్సిన అవసరం ఉంటుంది. అది లోకల్ లాంగ్వేజ్ క్వాలిఫైయింగ్ 10th కానీ ఇంటర్లో లేని వారికి మాత్రమే ఆ క్వాలిఫై టెస్ట్ ఉంటుంది. ఇక ఏజ్ చూసినట్టయితే 2025 ఏప్రిల్ 1 నాటికి 20 to 28 ఇయర్స్ మధ్య ఉండాలి. ఇక్కడ మరొకసారి చూడండి, 2025 ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ళ వయస్సు మధ్యలో ఉండాలి. ఇక వివిధ రిజర్వ్డ్ కేటగిరీ వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీస్కి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అందులో జనరల్ ఓబీసీ వారికి 10 ఇయర్స్, పీడబ్ల్యూడి ఓబీసీ వారికి 13 ఇయర్స్, అదేవిధంగా పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వారికి 15 ఇయర్స్, అదేవిధంగా విడోస్ కూడా 7 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెలెక్షన్ ప్రాసెస్ అంటే 2 స్టేజెస్లో సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది, ప్రిలిమినరీ స్టేజ్ అండ్ మెయిన్స్. ప్రిలిమినరీ అండ్ మెయిన్స్లో ఈ 2 స్టేజెస్లో సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక లోకల్ లాంగ్వేజ్ అర్హత లేని వారికి 10th లేదా ఇంటర్లో స్థానిక భాష చదవని వారికి స్థానిక భాషకు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి క్వాలిఫికేషన్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది థర్డ్ అనేది కేవలం ఆ లోకల్ లాంగ్వేజ్ 10th ఇంటర్లో చదవని వారికి మాత్రమే. ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే 100 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. టైం వచ్చేసి 1 అవర్ అనగా 60 మినిట్స్ టైం ఉండడం జరుగుతుంది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్, 20 మినిట్స్ టైం. న్యూమరికల్ ఎబిలిటీస్కి సంబంధించి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్, 20 మినిట్స్. అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్. ఈ విధంగా టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉండటం జరుగుతుంది. ప్రతి రాంగ్ క్వశ్చన్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/4 1 మార్క్కి 1/4 అంటే 4 రాంగ్ క్వశ్చన్స్కి 1 మార్కు కట్ కావడం, 1 మార్కు నెగిటివ్గా ఉండటం జరుగుతుంది. అంటే ప్రతి క్వశ్చన్కు 1/4 ఆఫ్ ది టోటల్ మార్క్స్, 1/4 ఆఫ్ ది 1 మార్క్. దట్ మీన్స్
4 రాంగ్ క్వశ్చన్స్కు 1 మార్కు మైనస్ అవ్వడం జరుగుతుంది. ఇక మెయిన్స్ ఎగ్జామ్ చూసినట్టయితే మెయిన్స్లో కూడా నెగిటివ్ విధానం ఉంటుంది. ఇక మెయిన్స్లో 200 మార్క్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. 190 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. అది ఏ విధంగా అంటే టైం వచ్చేసి 2 hours 40 minutes అంటే 160 minutes అంటే 2 గంటల 40 నిమిషాల సమయంలో 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 190 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కోసారి చూసినట్టయితే జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్, 35 minutes టైం. జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్, 35 minutes. ఇక జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్, 35 minutes టైం. అదేవిధంగా కాంపిటేటివ్ అప్టిట్యూడ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్, 45 minutes. ఇక రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. ఇక్కడ ఇది కూడా 45 minutes టైం. రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి కంప్యూటర్ అప్టిట్యూడ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అంటే ఒక క్వశ్చన్కు 1.25 మార్క్స్ ఉండటం జరుగుతుంది. ఇక టోటల్ 190 క్వశ్చన్స్ ఉండి 200 మార్క్స్, 2 hours 40 minutes టైము వీటికి ఉండటం జరుగుతుంది. ఇక రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించి ఎవరైతే 10th కానీ ఇంటర్ కానీ రీజనల్ లాంగ్వేజ్లో చదివి ఉండరో వారికి సంబంధించి రీజనల్ లాంగ్వేజ్లో పాస్ అయి ఉండరో 10th లేదా 12th అంటే దట్ మీన్స్ ఇంటర్లో స్థానిక భాష చదవని వారికి మాత్రమే ఈ పరీక్ష ఉంటుంది. ఇక మొత్తం 20 మార్క్స్కి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. వెర్బల్ టెస్ట్ అండ్ నాన్ వెర్బల్ టెస్ట్కి సంబంధించి ఈ లాంగ్వేజ్ టెస్ట్ సాధారణంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అందరూ తెలుగు ఖచ్చితంగా 10thలో ఉంటుంది కాబట్టి తెలుగు కానీ ఉర్దూ మీడియం చదివిన వారికి ఉర్దూ కానీ ఉంటుంది కాబట్టి ఈ టెస్ట్ మ్యాక్సిమం ఉండకపోవచ్చు వారికి. ఇక అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఆన్లైన్లో మనము అప్లికేషన్ చేసుకోవాలి. సైట్ వచ్చేసి వెబ్సైటు sbi.com in sbi.com inలో మనం లాగిన్ అయ్యి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఫీ పర్టిక్యులర్స్ చూసినట్టయితే SC ST అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వారికి ఎలాంటి ఫీజు ఉండదు, నిల్. అదేవిధంగా జనరల్ EWS OBC వారికి 750 రూపీస్ ఫీజు ఉంటుంది. ఇక అప్లికేషన్కు లాస్ట్ డేట్ వచ్చేసి 26th August అనేది లాస్ట్ డేట్. చాలా తక్కువ సమయం ఉంది కావున ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఉంటే అప్లై చేయండి. ఇక ప్రిలిమినరీ వచ్చేసి సెప్టెంబర్లో డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 20, 21, 27 అండ్ 28. ఇక మెయిన్స్ ఎగ్జామ్ November 15th అండ్ 16th ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ ఇక్కడ sbi.com inలో వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక సిలబస్ చూసినట్టయితే రీజనింగ్ సంబంధించి సిలబస్ ఒకసారి చూద్దాం. రీజనింగ్ సంబంధించి లాజికల్ రీజనింగ్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ర్యాంకింగ్, డైరెక్షన్, ఆల్ఫాబెట్ టెస్ట్, డాటా సఫిషియన్సీ, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, సీటింగ్ అరేంజ్మెంట్, ఫజిల్, ట్యాబులేషన్, సిలోయిజం, బ్లడ్ రిలేషన్స్, ఇన్పుట్ అవుట్పుట్, కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇవన్నీ రీజనింగ్కి సంబంధించిన సిలబస్. ఇక క్వాంటిటేటివ్ ఎబిలిటీకి సంబంధించి సింప్లిఫికేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, మిక్స్చర్స్ అండ్ అలిగేషన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్స్యూరేషన్, సైలిండర్, కోన్, స్పేర్. నాకు కొద్దిగా ఇంగ్లీష్ వీక్ అండి, కొద్దిగా ఏదైనా తప్పు చదివితే కొద్దిగా యాక్సెప్ట్ చేయండి. ఇక నెక్స్ట్ డాటా ఇంటర్ప్రిటేషన్, రేషియో, ప్రపోర్షన్ అండ్ పర్సంటేజ్, నంబర్ సిస్టమ్, సీక్వెన్స్ అండ్ సిరీస్, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్, నెక్స్ట్ ప్రాబబిలిటీ. ఇవన్నీ క్వాంటిటేటివ్ ఎబిలిటీకి సంబంధించిన సిలబస్ అండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్, మిస్లేనియస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మల్టిపుల్ మీనింగ్ అండ్ ఎర్రర్ స్పాటింగ్, పారాగ్రాఫ్ కంప్లీషన్. ఇవి ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ ఫ్రెండ్స్. ఇవి మొత్తం ఎగ్జామ్కి సంబంధించిన ప్రాసెస్, సిలబస్, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మరి వీడియోని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి. విని వాటికి సంబంధించిన PDFs కూడా డౌన్లోడ్ చేసుకోండి. మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాండి. ఇక మరి ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారు SBIకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మరి అప్లికేషన్ చేసుకొని ప్రిపేర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.
వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి.